గనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు, సంబరాలు చేయుచు కళ్ళనెత్తి పాడుకుందును. వినేలా హృదయములో కొలుసుకుందును, కళ్ళనెత్తి పాడుకుందును. నేన హృదయములో కొలుసుకుందును. నా సంపదల కనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. ధనవంతుడవై నీవు దరిద్రునిగా దిగి వచ్చే, ఏ దీవెనను ధనవంతుడవై నీవు దరిద్రునిగా దిగి వచ్చే, శ్రీమంతుడా సిలువలో మరణించి నా సంపదల కనివి నీవయ్యా నా యేసయ్యా, సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు, సమాధాన రాజా సంబరాలు చేయుచు కళ్ళనెత్తి పాడుకుందును. నేను హృదయములో కొలుసుకుందును. సర్వస్వము నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు, సమాధాన రాజా సంబరాలు చేయుచు కళ్ళనెత్తి పాడుకుందును. నేను హృదయములో కొలుసుకుందును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివే నన్ను. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివే నన్ను.
పరచుతూ ఆరాధించును నీలో పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికంటి పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికంటి మరణము గెలిచి బ్రతికంటి స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించును నీలో నీవేనని రక్షణానందం నీలోని కలిగిందని స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించును నీలో పునరుత్థానుడనా యేసయ్యా తెలియని మార్గము నాకు ఎదురాయని నన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని సాగిపో నన్ను బలపరచని పరిశుద్ధాత్మని ద్వారా నడిపించని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్మని ద్వారా నడిపించని స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ పునరుత్థానుడనా యేసయ్యా
నాటికైనా మహనీయమే. సౌందర్యసేనులో స్తుతి సింహాసనాసీనుడా, సౌందర్యసేనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను దీవింపజేసే నీ వాక్యమే నదిలలోని సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు ఇవాటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు ఇవాటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే దయాళన. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే దయాళన. బహు సుందర సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి ఇండోర్ యొక్క సంఘ స్థలాలు జయశ్రీ వచ్చి ఒక పాట పాడతారు. ఈ సమయంలో అందరికి వందనాలు. హల్లెలూయా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. చక్కని వధువు కన్యక
నిర్ణయించెను పరలోకములో ఏర్పరచెను కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే కళ్యాణమే చాలా చక్కగా పాడుతున్నారు. దయచేసి ఓ 2 చరణాలు పాడేదానికి ప్రయత్నం చేయండి. ఈ సమయం కొరకు ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. పరలోక రాజ్యములో కోట్లాది దేవదూతల చేతను 24 పెద్దల చేతను 6 జీవుల చేతను ప్రభువ స్తుతింపబడుతున్నటువంటి నా తండ్రి నీకు వందనాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ లేఖనాలు సెలవిచ్చుచున్నాయి తండ్రి. విడివిడిగా ఉన్నటువంటి కుటుంబాలను జతపరిచే దేవుడు ఉన్నాయి. ఈ దినము నాయన మరి శుభదినముగా నీ దాసుడు లోకాకి ఇచ్చినటువంటి కుమారుడు వివాహం విషయమై మరి సంతోషముతో ఆనందముతో ఘనముగా జరిపించుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి బంధువులు రక్త సంబంధాలందరూ కూడా తండ్రి నాయన మీ యొక్క సన్నిధి కాపుదల సమృద్ధిగా దయచేయండి. ఈ వివాహం జరిగినంత వరకు నాయన మీరే తోడుగా అండగా ఉండి నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెరూషలేము ప్రార్థనా మందిరం దైవ సేవకురాలు జ్యోతక్ గారు వచ్చి ఒక పాట పాడతారు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె రక్త సంబంధాలు బంధుమిత్రులు వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి ప్రజలందరూ కూడా ఊరు ప్రాంతంలో ఉన్న వాళ్ళు, పల్లెటూరు గ్రామాల నుంచి ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి సందడికి వచ్చి ఎంతో సంతోషంగా మనము మరి వస్తున్నాం కాబట్టి వచ్చాం కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా రావాలని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పెళ్లి కుమారుడు ఆనందంగా ఉండాలని ఒక పాట పాడుకుందాం. పెళ్లి కొడుకు ఆనందంగా ఉండాలన్నావు. ఎవరు నిద్రపోకూడదు, నిద్ర మొహాలు మనం వేసుకొని ఉండకూడదు. పెళ్లి సందడి కాబట్టి ఎంతో హ్యాపీగా సంతోషంగా మరి ఆనందంగా ఉన్నాం. హల్లెలూయా, 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 ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మెలకువతో కలిగి ఉందాం. నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరించబడుచున్నది. యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరించబడుచున్నది. Hallelujah.
నేనేమో 5 చరణాలు పాడాలని పెళ్లి కుమారుడు గారికి కోరుకున్నాను, కానీ 1, 2, 3 చరణాల వరకే పాడాను. దయచేసి మళ్ళీ ఒకసారి పిలిస్తే మరి ఇంకొక పాట పాడుకుందాం, స్తుతి పాట పాడుకుందాం. ఈసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు వరం ఇచ్చిన అయ్యారు ఒప్పుకోలేదంట. ఇదువలనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదాను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. చాలా పాడారు ఈ పాట. ఒకటి మటుకు తీయలే, నాట్యం మటుకు ఆడలా. వాళ్ళకి అలవాటు అండి స్టేజీల మీద డాన్స్ చేస్తా పాటలు పాడేది. మంచి కళాకారుడు. ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా మేలు చేయక నీవు
ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవడా నిజమైన ప్రియలున్న ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా చాలా సంతోషం. అంటే భయం, ఎందుకంటే ఆ వాడు వచ్చినా వీళ్ళు పాడుతూ ఉంటారు. ఏదో ప్రార్థన ఇద్దామన్నా భయం వేస్తూ ఉంది. అది అందరూ కూడా కూర్చోండి. ఇంకా కుర్చీలు ఉన్నాయి. దైవ సేవకులు ఏదంటే ఇక్కడికి రండి. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది హత్తరతో యేసయ్యకు. ప్రైజ్ లార్డ్. ఆ భోజన పంక్తిలో సింపులో ఆ భోజన పంక్తిలో సింపులో అభిషేకం చేసింది హత్తరతో యేసయ్యకు. అభిషేకం చేసింది హత్తరతో యేసయ్యకు. కన్నీటితో పాదాలు కడిగింది కన్నీటితో పాదాలు కడిగింది తలకోలతో పాదాలు కడిగింది తలకోలతో పాదాలు కడిగింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన సువాసన సువాసన ఇల్లంత సువాసన ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యకు. అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యకు.
అభిషేకం చేసింది కట్టెలతో యేసయ్యకు అభిషేకం చేసింది కట్టెలతో యేసయ్యకు కన్నీటితో పాదాలు కడిగింది కన్నీటితో పాదాలు కడిగింది కళాకారులతో పాదాలు కడిగింది కళాకారులతో పాదాలు కడిగింది హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవ ప్రార్థన చేసుకున్నాము. మరి ఆనాడు ఏలియా ప్రవక్త చెప్పినట్లుగా నిద్రపోతున్నారేమో, దూరంగా ఉన్నారేమో, వాళ్ళని పిలవండి అన్నట్లుగా మరి వాళ్ళు కూడా సమీపానికి వచ్చున్నారు. దయచేసి అందరము లేచి నిలబడదాము, అందరము లేచి నిలబడదాము. పెళ్లి కుమార్తెని ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానించుకుందాం. అందరం లేచి నిలబడదాం. బల్లి మోషే గారు, బంధువులు, దైవ సేవకులు అందరూ కూడా మరి పెళ్లి కుమార్తె కొరకు వేచి ఉన్నారు. ఆవిడ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి డి విజయ్ కుమార్ గారు వచ్చి ఒక పాట పాడతారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఈ కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కానా విందులు అక్కడ నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులు అక్కడ నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగానుంది, కష్టములలో నీవే అండగానుంది. అరసలు తీర్చి నడుపువయ్యా దేవరావయ్యా, నీ దీవెనలివయ్యా దేవరావయ్యా, నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కలిగి ఇహపర సుఖములో మెండుగా నొసగి దినవదిల్లగా చేయుమయా దేవరావయ్యా నీ దీవెనలివయ్యా 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 ఈ సమయం హరి శోక ప్రభువా వరదూతలైనా విందాగెంపగలరా వరదూతలైనా వింవరదూతలైనా వింవరదూతలైనా వింవాగెంపగలరా పరిశుద్ధ కూడా అందరూ కూర్చున్నాము. అయితే సభలో కూర్చున్నాము. కూర్చున్నాము. కూర్చోండి. మంచి సమయానికి వచ్చాము. ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయము, మరి నూతన దంపతులు ఇద్దరు కూడా ఒకటవబోతున్నటువంటి ఒక వేళ. ఈ సమయంలో అందరం కూడా కూర్చున్నాం. కూర్చోండి దయచేసి మీరు కూడా. మంచి సమయానికి వచ్చున్నాము. ప్రార్థన చేసుకున్నాము. ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగించలాగన పెండు కుమారుడు మేనమా గారు అయినటువంటి దైవ సేవకులు కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య పరిచర్యతో ముందుకు సాగుదాం. ఈ సమయంలో దైవ సేవకులు మా అసోసియేషన్ కమిటీ పెద్దలు జనరల్ పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలని కోరుచున్నాం. తలలు వంచి ముందు సీట్లు ఉన్నాయి. కళ్ళు మూసుకున్నట్లయితే ఆత్మదేవుడు ఈ ఆవరణాన్ని ఆయన ఆవరించులాగున ఈ కార్యము ప్రభు కార్యం కాబట్టి ఇది చక్కగా ఆయన నామ మహిమార్థమై జరుగునట్లు అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కోటి కోటి వందనాలు మీకు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, మరి బల్లి మోషే అయా ఒంటరిగా ఉండకుండా నాయన అది మీకు ఇష్టం లేక వారికి జతను పరిచేదానికి ఈరోజు మీరు చిత్తగించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయన సాటి సహాయాన్ని ఏదికి మీదకి తీసుకొచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క వివాహ కార్యక్రమము నాయన మీరే మీ హస్తాల గుండా జరిపించుకుంటారని కూడా మీకు మనవి చేసుకుంటున్నాం. ఆయా వచ్చినటువంటి మరి పెళ్లి కుమార్తె మరి బంధువులు, స్నేహితులు, పెళ్లి కుమారుడు బంధువులు, స్నేహితులు అందరినీ ఒకసారి మీరు తిలకిస్తారని కూడా మనవి చేసుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి మీ సేవకులందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మీ సేవకులు
అయా వారిని మీ సిలువ సాటున మరుపరుచుకొని నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ కార్యక్రమం నీ నామహిమార్థమై జరుగునట్లు మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చాలా వందనాలు పాస్టర్ గారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. మరి దైవ సేవకులు నాయుడుపేట ప్రాంతం నుంచి వచ్చారు. ప్రేమచంద్ర గారు ఆదికాండము 2వ అధ్యాయము 18 వచనము 25 వచనం. నేటి ఈ వివాహ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనములను భయభక్తులతో చదువుకుందాము. అది ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు భయభక్తులు కలిగి చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అదే మరొక వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అసోసియేషన్ కమిటీ పెద్దలు దైవ సేవకులు ఎం రమేష్ పాస్టర్ గారు మరొక వాక్య భాగాన్ని చదువుతారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము 11వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. మరి 11వ వచనము. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు కొద్ది భక్తిని ఆశీర్వదించును. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనము. దైవ సేవకులు మెస్సీ ప్రార్థనా మందిరం యొక్క పాస్టర్ గారు జయరాజయ్య గారు, మా అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆ వాక్యాన్ని చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్పమైనది గాను ఉండవలేదు. వేశ్య సంగతులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తెచ్చును. దేవుడు తన వాక్యం దీవించును. ఆమె చదవబడినటువంటి వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న పెద్దలు గౌరవనీయులు టౌన్ రూరల్ పాస్టర్ అసోసియేషన్ శాఖ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రభుదాసయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన కార్యక్రమానికి మీరు తీసుకొచ్చారు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహం అన్నట్టుకంటే ఘనమైనది చెప్పావు, కానాల్లో కూడా గొప్ప కార్యాన్ని చేశావు, నీకు స్తోత్రములు. నరుడు ఒంటరిగా ఉండుట అది మంచిది కాదని చెప్పావు, నీ స్తోత్రములు. ప్రభా నీకు వందనాలు. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో కూడా ఆయన మంచి వారి దొరుకుట అది ఎంతో మేలు, అది ముఖ్యమైనదని చెప్పావు, నీకు స్తోత్రములు తండ్రి. వందనాలు. మీ కృప చాలా గొప్పది, నీకు స్తోత్రములు తండ్రి. పాస్టర్ మా తండ్రి, మరి అయ్యా మా తండ్రి దాసుడు తండ్రి, మా ప్రభా లోక పాస్టర్ని బట్టి స్తోత్రములు. 2వ కుమారుడు మోజస్ని బట్టి స్తోత్రాలు. అయ్యా వివాహం కొరకు సిద్ధపరచబట్టుగా నీకు వందనాలు. అయ్యా అలాగనే తండ్రి మా ప్రభా సుగుణాన్ని బట్టి, వారు తల్లిని బట్టి, అయ్యా చిన్నాన్న కుటుంబం బట్టి, అన్న కుటుంబం బట్టి, తమ్ముని బట్టి స్తోత్రాలు. ప్రభు క్షేమకరంగా మా మధ్యకి తీసుకొచ్చారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ జంటను అయ్యా వారు వేరువేరుగా ఉంటుండగా ప్రభు ఈ దినము ఒకటిగా చేయబోతున్నకై స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ప్రభు నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి అయ్యా. కరెంటు పనులు స్వాధీనించుకోండి. ప్రతిదీ కూడా మీ రక్తపక్షం తీసుకొచ్చుకొని ప్రతి విధమైన దుష్టశక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నా. అలాగే మీ దాసుని ప్రభువ మోజెస్ కొండేశాన్ని మీరు అభిషేకించి వాక్యమును బలంగా వాడుకోండి. నీకు స్తోత్రములు. తదుపరి నాయన మ్యారేజ్ రిజిస్టర్స్ మరి పాస్టర్ గారు తల్లినైన పీటర్ గారిని అభిషేకంతో నింపి ఆ కార్యక్రమంలో తోడ్పాటుకున్నాడు. మీకు స్తోత్రం వదనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు గారు. ఈ సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మరి వివాహం కాబోతున్నటువంటి జంటను ఉద్దేశించి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మోజెస్ కొండయ్య గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరియు ప్రాముఖ్యంగా మనము వచ్చిన సందర్భం ఏమంటే వివాహ మహోత్సవానికి వచ్చున్నాం. ఇది వివాహము అనగా విడిగా ఉన్నవారు హత్తుకొని ముందుకు కొనసాగడం వివాహము. వ్యక్తులుగా ఇద్దరు మనసులో ఒకరు. అందుకనక కాబట్టి ఆదికాండం 2:24 చెప్తుంది, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనురు, వారు ఏక శరీరమై ఉండరు. ఒకరు వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఒకరు వీళ్ళింట్లో ఉంటారు, విడిగా ఉంటున్నారు. వారు హత్తుకొని ముందుకు ఏక మనసుతో, వ్యక్తులుగా ఇద్దరు, మనసు అయితే ఒకటి. ఆ ఒక్క మనసుతో పోయే వాళ్ళే వారు ఏక శరీరం అన్నారు. శరీరాలు అయితే ఇద్దరు ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలు భార్య మీదే ఉంటుంది, భర్త ఆలోచనలన్నీ భార్య ఆలోచనలు భర్త మీద ఉంటాయి. అది ఏక శరీరం అన్నారు. ఇది దేవుడు అందిస్తున్న మనకు ఒక గొప్ప మాటలలోనే అర్థాలు. కాబట్టి వివాహం ఎందుకు? ఇప్పుడే సహోదరుడు చదివాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాడికి సాటి అయిన సహాయము చేసేదరని దేవుడు అనుకున్నాడు. ఎందుకు? అక్కడ 2 దినాలు ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో 2 దినాలు కనిపిస్తాయి మనకు. ఒకటి సృష్టి దినాలు, రెండవది మానవుని దినాలు. ఒకటి సృష్టి దినాలలో మొత్తం ప్రకృతిని సృష్టించినట్టుగా ఆ దినాలు మనకు కనిపిస్తాయి. 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినం. 6వ రోజే ఎందుకు మనిషిని చేసిందంటే ఆ ప్రకృతిని అనుభవిస్తూ ఈయన ఈ భూలోకంలో జీవించాలి. ఆ ప్రకృతి నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వీటిని అనుభవిస్తేనే కానీ ఈ శరీరం బతకదు ఈ భూలోకంలో. ఈ బతికిన ఈ శరీరము పరలోకంలో బ్రతకాలంటే పరలోకానికి సంబంధించిన క్యారెక్టర్ని ఇక్కడ డెవలప్ చేసుకోవాలని దేవుడు ఈ యొక్క నియమాన్ని ఇక్కడ పెట్టున్నాడు. అందువల్ల దేవుడు మొట్టమొదట సంకల్పించిన సంకల్పంలో ఆదికాండము 1వ అధ్యాయము 27, 28వ వచనంలో ఆయన సంకల్పించిన వ్యక్తుల్ని ఆయన సంకల్పంలో తన సంకల్పము తన స్వరూపంలో ఆయన సృష్టించినట్టుగా చూస్తాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. చూడండి, ఇక్కడ సృష్టి నిర్మాణంలో మనిషిని సృజించటంలో దేవుని యొక్క సంకల్పం ఏముందంటే ఆయన తన స్వరూపమందు మానవుని సృజించటంలో ఎవరి స్వరూపంలో మొట్టమొదటిగా సృజించాడంటే దేవుని స్వరూపమందే సృజించాడు. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరు సృజించను, దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వాడిని సృజించను. కాబట్టి దేవుని స్వరూపమందే స్త్రీ సృజింపబడినది, దేవుని స్వరూపమందే పురుషుడు కూడా. కాబట్టి ఇద్దరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు.
ఇద్దరూ దేవుని స్వరూపం అందే సృజింపబడు. అయితే ఆ తర్వాత కాలంలో ఇది దేవుని నియమం. వివాహం అన్నది ఏంటి? దేవుని నియమం, మనుషులు ఏర్పరచుకునేది కాదు. అందువల్ల అక్కడ చూడండి వాళ్ళు ఏమంటాడంటే 28వ అధ్యాయంలో, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి. ఇక్కడే అసలైనది తప్పిపోయి నకిలీ వచ్చింది. భూమిని నిండి వారు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాల్సిన వాళ్ళు ఏమైపోయారంటే భూమికి లోబడే పరిస్థితి వచ్చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో జీతము మరణం వచ్చింది. మరణం అనగా సావు కాదు, ఇక్కడ అది గ్రీక్ వర్డ్. ఆ మరణం అనగా ఎడబాటు. చచ్చిపోలేదు అనే క్వశ్చన్ వేస్తుంటారు, కాదు. ఆ మరణం అనగా దేవుడి నుండి ఎడబాటు, పూర్తిగా ఎడబాటు. అంటే ఆ మధ్యన కనెక్షన్ ఇవ్వడానికి ఎవరు లేనంత ఎడబాటు వచ్చేసింది. ఆ ఎడబాటు వల్ల వీళ్ళ స్వరూపం మారిపోయింది. అక్కడ దేవుని స్వరూపంలో ఉన్న వాళ్ళు ఇక్కడ మన భౌతికమైన శరీర సంబంధమైన స్వరూపంలోకి రావడం వల్ల, అందువల్లే దేవుడు అక్కడ వచ్చేసి పిలిచినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆదామా ఎక్కడంటే నేను చెట్లలో దాక్కున్నాను అంటాడు. అయినా నువ్వు తినొద్దని చెప్పిన వాడు, తినమని చెప్పిన వాడు ఎవడన్నా అడిగినప్పుడు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీని అంటున్నాడు. కాబట్టి ఈ ఆదాముకి ఏమొచ్చేసిందంటే సాకులు చెప్పుకోవడము, ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ తప్పు చేసినట్టు ఒప్పుకోలే. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, పశ్చాత్తాపడ్డంలే, అంటే స్త్రీ మీద నిందలేసే పరిస్థితికి వచ్చేసాడు. కాబట్టి స్వరూపము దేవునిదైతే వీళ్ళు ఏ స్వరూపంలోకి వచ్చారు? భౌతిక సంబంధమైన స్వరూపంలోకి మార్చబడిన తర్వాత మరి చాలా జాగ్రత్తగా తప్పిపోవడం జరిగిపోయింది. కాబట్టి ఈ వివాహము ఎవరి నియమము? దేవుని నియమం అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులమైన మనము ఈ నియమము దేవుని నియమం అని దృష్టిలో పెట్టుకుంటేనే మనము భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త ఎలాగుంటారు? విశ్వాసంగా ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల సంబంధము, ఒక వివాహము ఎందుకు ఏర్పాటు చేసినాడంటే రోమా 8:28-29 ఒకసారి చదివితే అది దేవుని సంకల్పంలో ఒక భాగమై ఉన్నది. రోమా 8:28-29 దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటాకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుని అనేకులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారుని సారూప్యానికి రావాలి, వారిని ముందుగా నిర్ణయించుకున్నాడండి. దేవుని సంకల్పంలోనే అనేక సహోదరులలో జ్యేష్ఠుడగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. అయితే వచ్చే సంతానం కూడా ఎలాగ ఉండాలంటే ఆయన సమరూపం గల సంతానంగా రావాలనుకుంటున్నాడు. ఊరికే కాదు. ఆదాములో ఏమైపోయినాయి? దేవుని సంతానంగా ఏర్పడిన వాళ్ళు ఆదాములో ఏమైపోయినారు? వేరుపడినప్పటికీ ఇప్పుడు సంతానం అయితే కంటిన్యూషన్ రావాలి. ఎందుకు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. ఆ కార్యక్రమం అయితే ఆ రోజు నుంచి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు ఎవరు యేసు ప్రభు ఎందుకు 2024 సంవత్సరాలకి ఎందుకే రావాలంటే అది అప్పుడే రావాలి, అది నిర్ణయించబడిన దినాలి. అంతకుముందు వచ్చేదానికి యేసు ప్రభు లేదు, రావడానికి లేదు. గ్రంథాన్ని చెప్తుంది 2024 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు 663 నెరవేర్చాలి. ఆది కాండం నుంచి మొదలుకొని మలాకి దాకా 663 ప్రవచనాలు యేసు ప్రభు గురించి ఉంటే ఆ ప్రవచనాల నెరవేర్పు కోసము ఆయన అక్కడే పుట్టాలి, అక్కడే ఆ గ్రామంలోనే రావాలనేది ఆయన నియమం, గ్రంథం యొక్క సారాంశం. కాబట్టి వచ్చిన వాళ్ళు అంతవరకు ఈ వచ్చిన సంతానం అంతా ఎవరి స్వరూపంలోకి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు సమరూపం ధరించుకునే సంతానంగా రావాలి, కానీ అక్కడ తప్పిపోయిన సంతానంగా రాకూడదు, అతిక్రమించే సంతానంగా రాకూడదు. అందువల్ల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని
రాకుండా ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన రూపాలు ఎవరికి తెలియదు. 2024 సంవత్సరాల క్రితం ఆయన రాకుంటే ఆయన వ్యక్తిత్వం తెలియదు, ఆయన రూపం ఏందో తెలియదు, ఆయన మాటలు ఏందో తెలియదు. ఆయన వ్యక్తి చూడండి, ఆయన ఎలాగా ఉన్నాడు, మౌనిగా ఉన్నాడు. గొర్రె కత్తిరించి వాడి దగ్గర ఎట్లా మౌనంగా ఉన్నిందో అలాగే ఉన్నాడు, మౌనిగా ఉన్నాడు. తిట్టినా తిట్లే, అవమానాలు భరించాడు. అలాంటి క్యారెక్టర్ రావాలంటున్నాడు. ఎందుకనగా తన అద్వితీయ కుమారుడు యేసు ప్రభు మాటికే కుమారులు అద్వితీయ కుమారుడు అని చెప్పబడింది. అలాంటి కుమారులు ఇక్కడ కావాలంటున్నాడు. ఈ భూలోకంలో తయారు కావాలనే భూలోక నిర్మాణం జరిగింది. కాబట్టి అలాంటి సమరూపము గల క్యారెక్టర్ డెవలప్ కావాలనే దేవుడు అక్కడ ఆదాము దగ్గర నుంచి చేసిన నిబంధన ఇప్పటి వరకు నెరవేరుతుంది. అయితే శరీరాలు వస్తున్నాయి, అయితే ఆయన కోరుకున్న ఫుల్ఫిల్మెంట్ ఇంకా కాల. ఏం ఫుల్ఫిల్మెంట్ కావాలా? యేసుక్రీస్తుకు సంబంధించిన క్యారెక్టర్ సంబంధించిన ఆ స్వరూపం ఇంకా ఆత్మలు రావాలా. ఇక్కడ ఈ ఆత్మలు ఫుల్ఫిల్మెంట్ కావాలా. ఆ ఫుల్ఫిల్మెంట్ కాలేదు కాబట్టి రెండవ రాకడ కూడా ఆలస్యం అవుతున్న దాంట్లో ఒక కారణాలలో ఒక కారణం. కాబట్టి ఇద్దరు ఈ యొక్క వివాహ సందర్భంగా మనం తెలియజేసినవంటే ఇది దేవుని సమ్మతితో ఏర్పాటు చేస్తున్న వివాహం, దేవుడే ఏర్పాటు చేసిన నియమం. కాబట్టి ఈ దేవుడే ఏర్పాటు చేసిన దినము. అందువలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరం తన పరిచర్యలో ఆయన తనకి ఎన్ని పనులున్నా కూడా ఇది చాలా గొప్పది. ఏది ఇది వివాహం గొప్పది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినాడు ఆయన తన శిష్యులతో? కానానే ఊర్లోకి వివాహానికి. ఇంకొకటి ఏమంటే ఆయన పిలవబడ్డాడు, ఆయన అంటే ఆయనకి ఆయన ఆహ్వానింపబడిన వ్యక్తి పోయేసి తన పని చేసుకొని వచ్చాడు. కాబట్టి ఇది ఒక నియమం. కాబట్టి మనము ఇది ఎందుకు చేయాలి? ఇప్పుడు కొత్త నిబంధనలో నుంచి ఒక ప్రశ్న చూసుకుందాం. ఈ వివాహం ఎందుకు చేసుకోవాలి? దేవుడు ఏర్పాటు చేసినాడు, బాగుంది. అయితే మరి ఇది ఎందుకు చేసుకోవాలి? కంపల్సరీ వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగా ఉండవాలండి. ఈ వివాహం కూడా ఎలాగలంటే భార్య బతికున్నంత వరకు భర్త బతికున్నంత వరకు భార్య ఒకరినొకరు చాలా నమ్మకంగా ఉండాలి. సరే, ఎందుకు చేసుకోవాలనేది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2-4 వచనములు. అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెనను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భార్య భర్తకును, అలాగుననే భర్త భార్యకును వారి వారి ధర్మములు. ఇది చాలా జాగ్రత్తగా కీలకమైన మాట. ప్రతి వానికి ఎవరు ఉండాలి? సొంత భార్య ఉండాలి. ప్రతి వానికి సొంత భార్య ఉండాలని, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత, అది నియమం అంతే, కంపల్సరీ. ఎందుకు? జాగ్రత్త జరుగుతుంది. కానీ దేవుడి సంకల్పంలో జాగ్రత్తము జరగకూడదు. ఇది దైవ సంతానంగా ఉండాలని. అలాగే భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మాల వాళ్ళు నెరవేరుతుంది. అయితే ఇంకొకటి, భర్త అధికారము భార్య పైన ఏముందంటే భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. అలాగుననే భార్యకే కానీ భర్త దేహం పైన మరి అధికారము లేదు. కాబట్టి వారి ఇరువులు ఎలాగున్నారంటే వారి ఇరువురు హక్కుదారులుగా ఉంటున్నారు. కాబట్టి వారిని మనము చులకనగా చూడకూడదు. కొత్తగా వచ్చిన వ్యక్తిని అయ్యో భార్యకి ఏదో తెచ్చిపేసినాడని ఇంట్లో వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోకూడదు. వచ్చిన వ్యక్తిని కూతురుగా వెళ్ళి చూసుకోవాలి, కోడలుగా చూసుకోకూడదు. వచ్చిన వ్యక్తి కూడా తల్లిదండ్రులు ఇంత వదిలి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరంటే వీళ్ళే నా తల్లిదండ్రులు. వీళ్ళే తల్లిదండ్రులుగా చూసినట్లయితే ఎలాంటి అభిప్రాయ భేదాలు ఇక్కడ రావు. కాబట్టి ఇలాగ భార్య భర్త మీద, భర్త భార్య మీద వారి వారి హక్కులు శరీర సంబంధంగా మరి కలిగి ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం అంటే హెచ్చరికలు.
ఒక నిమిషం చూద్దాం, ఒక హెచ్చరిక చూద్దాం. FC 5:22 భార్య యొక్క పాత్ర ఏముందో చూద్దాం. చాలా అండి. కాబట్టి స్త్రీ అనేది ఏమి ఉండాలా, ప్రభువుకి ఎలాగ లోపడతావో భర్తకి రూల్ ఫర్ ఆల్. ఇది ఏమి కాబట్టి భర్తని డామినేట్ చేసేదానికి స్త్రీకి లేదు. ఇది నేను చెప్పేది కాదు, ఎవరు చెప్తున్నారు? కాబట్టి మీరు ఎవరైనా డామినేట్ చేస్తా అంటే కొంచెం తగ్గించుకోండి. అది ఎవరిని గౌరవించినట్టంటే, ఎందుకంటే మనం బతుకున్నాగానే దేవుడు అనుదినం మనకు ఆయుషిస్తున్నాడంటే అది తగ్గించుకోకపోతే మనం ఏం కోల్పోతాం అక్కడ పరలోకాన్ని. ఇంత బతికి ఇంటి వెనక చచ్చినాడని ఒక సామెత ఉంటుంది, అట్లా చావకూడదు మనం. కాబట్టి హెచ్చరికలు అనేది గ్రంథ రూపంగా వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. అట్లాగే భర్త పాత్ర చూడండి, FC 5:25 నుంచి 30 దాకా చూడండి. ప్రేమించి అది కళంకమైనను మడత అయినను ఏదైనాను లేక నిర్దోషమైనది గాను మహిమగల సంఘము తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యం చేత ఉదగదు. కాబట్టి భర్త కూడా ఏం చేయాలంటే భార్యను ప్రేమించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ ప్రేమిస్తారు? ఐ లవ్ యూ అంటే కుదరదు. ఇక్కడ అమ్మ ఐ లవ్ యూ అంటే కుదరదు. అంటే ప్రేమించడం ఎట్టంటే, నువ్వు సపోజ్ బయటికి వెళ్ళిపోయినావు, నువ్వు అన్నం తింటున్నా అంటే నా భార్య అన్నం తినిందా లేదా, నువ్వు ఏదైనా ఇష్టంగా నువ్వేం చేసుకుంటున్నా నా భార్య తినిందా లేదా అనేది అక్కరతలు నువ్వే తీర్చాలా. ఆమె ఇంట్లో ఉంటుంది, నువ్వు బయట ఉంటావు. ప్రేమించడం అంటే అంతే, ఇంకేం లేదు. అందాన్ని చూసో ఇంకొక దాన్ని చూసే కాదు. ప్రతిదీ ఆమె ఆరోగ్యమైందా, అనారోగ్యం వచ్చిందా, నీ శరీరానికి అనారోగ్యం వచ్చిందని నువ్వు అనుకోవాలి. నువ్వు ఒక మంచి గుడ్లు వేసుకున్నావా, ఆమెకు కూడా ఒక చీర తీసేయాలనే ఆలోచన రావాలి. కష్టం వచ్చిందా, ఆమెను ఆ కష్టంలో ఓదార్చాలి. నష్టం వచ్చిందా, అందువల్లనే భార్యాభర్తలకు ప్రమాణాలలో వ్యాధి ఎందను బాధ ఎందును సుఖమందును దుఃఖమందును కలిమినందు వేయందు ఇద్దరికి ఇప్పుడు నెక్స్ట్ ప్రమాణాలు జరుగుతాయి. ఈ పెళ్లి నాటి ప్రమాణాలను మర్చిపోకూడదు. కాబట్టి జాగ్రత్తగా భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త వారు వారి ధర్మాల విషయంలో హెచ్చరికలు. ఇక తదుపరి కార్యక్రమము రానున్న దైవ సేవకులు కొన్ని సంపూర్ణం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క వందనాలు. చాలా సంతోషం సార్, మంచి సమయానికి వచ్చినాము. మనకు మ్యారేజ్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ పాదట్టి పేట్రపాలయ్య గారు సంఘర్షణ ఆర్మీ చర్చి గూడూరు అయ్య గారు నడిపిస్తారు. వారికి సమయాన్ని ఇస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. అటువంటి వాళ్ళు కూడా చెప్పాలి హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి బల్లివారి వివాహోత్సవంలో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు నా నిండు వందనాలు తెలియజే. పెండ్లి కుమార్తె తరపున మరి చిరంజీవి సౌభాగ్యవతి సుగుణ వారి యొక్క తరపున వచ్చినటువంటి వారందరికీ కూడా మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం వారిని కూడా, ఎందుకంటే వాళ్ళు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ వివాహాన్ని జరిపించడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మేము హైదరాబాద్ నుండి ఉండేవాళ్ళం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి గూడూరు సాల్వేషన్ ఆర్మీ చర్చికు ఇక్కడ సేవకులుగా నియమించబడ్డాం. కనుక దేవుడు మరి ఈ యొక్క వివాహ ఉత్సవంలో బల్లి వారి అనగానే బల్లు చూస్తే ఎక్కడుంటాయంట? ఎక్కడైనా ఉంటాయా, లేకపోతే రాజుల గృహాల్లో కూడా ఉంటాయి. హల్లెలూయా. మరి కోటీశ్వరుల గృహంలో కూడా ఉంటాయా? ఉంటాయండి. మరి పేదోళ్ళు ఉంటాయా? పేదోళ్ళ ఇంట్లో ఉంటాయా? ఉంటాయి. కూటికి లేని వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వరుల గృహాలలో కూడా ఎక్కడ చూసినా అంటే వారు గనులు అనే తెలియజేస్తున్నాం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, వారి గట్టికి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నిజంగా దేవుడు మరి ఆ యొక్క బల్లివారి వివాహోత్సవానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఈ సమూహంలో ఆహ్వానిద్దాం.
హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. కనుక ఈ వివాహోత్సవానికి ప్రభు కూడా ఈ స్థలానికి వచ్చాడు. అయ్యా, బల్లివారి వివాహోత్సవంలో ఎక్కడ కొదువుగా ఉండకూడదని, మిమ్మల్ని గణపరచాలని, సంతోషపరచాలని, ఈ వివాహోత్సవం ఘనముగా దేవునికి మహిమార్థంగా జరగాలని నా ప్రభు అయినటువంటి యేసునాథుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ వివాహం మరి వీరికి అసలు ఇష్టమో లేదో ఒకసారి చూద్దాం. మరి చిరంజీవి మోషే మరి వివాహము నాకు ఇష్టమే అనుకున్నట్లయితే వారు ఒక లేచి 2 అడుగులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. చిరంజీవి సౌభాగ్యవతి సుగుణము గారు అది చెప్పకముందే లేచి వస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి సుగుణం అనుకుంటుంది, అయ్యా పురుషుల కంటే స్త్రీలు మేమేమి తక్కువ కాదని అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇద్దరం కూడా మేము ఈక్వల్ అని తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవునికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా మీరు ఇంకా కొంచెం ముందుకు రండి, ఇంకొక అడుగు ముందుకు రైట్. ఇటు తిరగండి, మీ ఇద్దరు కూడా అటు ఇటు తిరగండి. రైట్, ఇటు తిరగండి, మీ ఇద్దరు కూడా అటు ఇటు తిరగండి. దేవుని బిడ్డలారా, చివరి ప్రకటన ఇందూరు గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా వాస్తవ్యులు బల్లి లోక గారు, శ్రీమతి మరియమ్మ గారి యొక్క ద్వితీయ పుత్రుడు చిరంజీవి మోషేకును, ద్వితీయ పుత్రుడు తిరుపతి జిల్లా మోషేకును, బిఎన్ కండ్రిక మండలం, తిరుపతి జిల్లా గాజుల పెళ్ళూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ సత్యేటి జకరే గారు, వెంకయ్య గారు వారు మరి నేటి ఋతు చెంగమ్మ గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సుగుణముకును 21/8/2024 తారీఖు ఈ బుధవారము మరి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. కనుక న్యాయమైన ఆటంకములు ఏమైనా సరే ఉన్న ఎడల మీరు ముందుగానే తెలియచేయాలి. ఇది 3వ ప్రకటన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి మోషేకును సుగుణముకు మరి వివాహం జరగకూడదని న్యాయమైన ఆటంకాలు ఏమన్నా ఉంటే ముందుగానే చెప్పాలి. లేకపోతే జీవితాంతం కూడా నోరు మూసుకొని ఉండాల్సిందే. హల్లెలూయా. ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా? హల్లెలూయా. ఆటంకాలు ఏమి లేవండి అనుకున్నటువంటి వారు మీ యొక్క సమ్మతిని చేతులెత్తి చూపించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరు చేతులు ఇచ్చారండి. రైట్, అసలు ఎత్తలేదు. చేతులు ఇచ్చారండి. ఎవరండి వాళ్ళు? పెళ్లి కొడుకు. రైట్, ఒకళ్ళు అంటే ఇప్పుడే కంట్రోలింగ్కి చేస్తున్నారు. అబ్బాయి ఎత్తే అమ్మాయి అంటుంది, అమ్మాయిని చూసి అంటున్నాడు. హల్లెలూయా. సుగుణమును చూసి ఎత్తాలా లేదా ఏంట? అమ్మాయి ఓకే అంటేనే ఎత్తున్నాడు. హల్లెలూయా. రైట్, అదేం లేదండి. దేవుని కృపను బట్టి అమ్మాయి సుగుణము కూడా చాలా గుణవంతురాలు, యోగ్యవంతురాలు, భాగ్యవంతురాలని కూడా తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని చిత్త ప్రకారం మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయభక్తితోనూ క్రమశిక్షణతోనూ మరి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణంగా పెంచబడినట్లు ఈ వివాహ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దేవుడి నాటబడినటువంటి స్వాభావికమైనటువంటి కోరికలను, ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడింది. సుఖ దుఃఖాలతో ఒకరికొకరు తోడుగాను, సహాయముగాను, ఆదరణగాను ఉన్నట్లు ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని కూడా తెలియజేస్తున్నాను.
దేవుని బిడ్డారా, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, తొందరగానే ముగిస్తాను. మోషే దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉంటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుందువా, ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల ముఖం చూడనలక మీరు ఉభయుల బ్రతుకు కాలమంతయు ఈమెకి భార్యవై ఉందువా, భర్తనై ఉందును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా సుగుణమ్మ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకుందవా, ఇతనిని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతని కాపాడి ఇతరుల ముఖం చూడనలక మీరు ఉభయుల బ్రతుకు కాలమంతయు ఇతనికి భార్యవై ఉందువా. గుడ్, చప్పట్లు కొడదాం. మరి తల్లిదండ్రులు ఉన్నట్లయితే అబ్బాయి తల్లిదండ్రులు, మోషే తల్లిదండ్రులు, అలాగే సుగుణమ తల్లిదండ్రులు, లేకపోతే మేనమామలు కానీ చిన్నాయన్ని కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్థలానికి రావాల్సిందిగా తెలియచేస్తున్నాను. అయ్యా, మోషే గారి యొక్క తల్లిదండ్రులు మరియమ్మ గారు, పాస్టర్ గారు రావాలండి. రైట్. అయ్యా, మీరు సుగుణము గారికి ఏమవుతారండి? అన్న. వెరీ గుడ్. మీరమ్మా? వదిన. రైట్. మీరయ్యా? బాబాయ్ అన్నత. రైట్. సుగుణమును మరి మోషేకి ఇవ్వడానికి మీకు అంగీకారమేనా? అంగీకారమే. చప్పలు కొడదామండి. అయ్యా, మోషే గారి యొక్క తల్లిదండ్రులు, అయ్యా పాస్టర్ గారు, అయ్యా లూకా గారు, మరియమ్మ గారు, అమ్మాయిని చూసారా మీరు? చూడండి, అమ్మాయిని చూసారా? రైట్. అయితే మరి మీ అబ్బాయికు మోషేకు మరి చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్. మీరు కూడా చప్పట్లు కొడదామండి. రైట్. మీకు ఇష్టమైతే అబ్బాయి కుడి చేతిని, మరి ఇటు చూస్తే అమ్మాయి కుడి చేతిని తీసి వారి ఇద్దరు కూడా చేతులు కలపాలని మనం చేస్తున్నాను. అమ్మాయి చేతిని కుడి చేతిని, అబ్బాయి కుడి చేతిని. రైట్. అయ్యా, ఫోటో ఉంటే చూడండి. ఒకసారి లేచండి సార్, ఇలా చూడండి సార్ ఒకసారి. ఒకసారి ఇలా చూడండి అన్న, ఇలా ఓకే. రైట్. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేద్దాం. ఉపాసత సంపూర్ణ తండ్రి, నమ్మదైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన బట్టి వందనాలు, సుగుణాన్ని బట్టి మొదటి బట్టి స్తోత్రం. ఈ దినమునైనా వివాహం చక్కగా జరిపించబోతున్న స్తోత్రములు. ఈ కార్యక్రమం తోడ్పాటుకునండి. ఇంకా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి ప్రభు. హెచ్చరికలను తీసుకొని కుటుంబం కట్టి కుటుంబం ద్వారా ఆయన ఫలాలు ఫలించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ప్రార్థించినటువంటి ప్రభుదాసాయి గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా మోషే, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, నాతో చెప్పాలి. మోషే అని నేను సుగుణ అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయ చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరుగుచున్నదని జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో? సుగుణాతో. రైట్. అమ్మాయికి, అమ్మ సుగుణమ్మ, భయపడబాకు. సుగుణ అని నేను మోషే అని నిన్ను సుగుణను నేను మోషే అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. రైట్. చప్పట్లు కొట్టండి. సుగుణమ్మ చాలా బాగా చెప్పింది. మరి వెనకున్న వాళ్ళకి వినపడిందో లేదో కానీ చాలా బాగా మంచిగా చెప్తుందండి. అమ్మ భయపడబాకు, ధైర్యంగా ఉండు. రైట్. అయ్యా ఒకసారి చేయి విడిచిపెట్టు. మోషే సుగుణమ్మ చూశాను. అమ్మాయి ఇప్పుడు వరకు ముసుకుంది కదా, ఇప్పుడు ఒక్కసారి ముసుకుతి. ఆ అమ్మాయి కదా, ఒకసారి చెక్ చేసుకో. ఒకసారి చప్పట్లు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సుగుణం చూసా. అంటే ఈ సమయంలో ఇద్దరు లేవండి, ఇప్పుడు లేవండి ఇద్దరు.
పెట్టుకోండి. అయ్యా ఒకసారి గమనించండి, వివాహం మరి చేసుకోవడానికి మరి చక్కగా మోషే గారు మరి సుగుణమ మెడలో ఇప్పుడు ఆ మంగళ సూత్రాన్ని ధరింపచేయబోతున్నారు కనుక దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా తెలియజేస్తున్నారు. ఇంకా న్యాయమైన ఆటంకాలు ఏమైనా ఉంటే మీరు ముందుగానే తెలియచేయాలని కూడా తెలియజేస్తున్నాను. రైట్, ఎవరికి ఆటంకాలు లేవు కనుక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి జకరీ పాష గారు మరి ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, విధానమైన శ్రేష్టమైన నామం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభావి పాదసను చూస్తున్నాం. యాని ప్రియబిడ్డలు మా సహోదరులైనటువంటి మోషను బట్టి సుగ్నాను బట్టి మీకు పొందగల నాయన, యవన ప్రాయంలో తండ్రి విడివిడిగా ఉన్నటువంటి వారి యొక్క మరి తండ్రి నాయన మరి శరీరాలను మరి ఒక్కటి చేయబోతున్నందుకు తండ్రి మీకు వందనాలు. భారతదేశ ప్రకారంగానైనా అయ్యా మరి తండ్రి తాళి కట్టవలసినటువంటి అవసరం ఉన్నదని మీరు తెలియజేసినందుని బట్టి మీకు వందనాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం ప్రభా మరి నాయన మీ నామానికి మాత్రమే మహిమాతకరంగా జరిగినట్లు సహాయం చేసామని యేసు నామంలోనే అడిగి వేడుకున్నాము తండ్రి. నేను మృదువైన మూడు ముళ్ళు ఒక మూడు ఏంటంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండో మూడు ఏంటంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. మూడో మూడు ఏంటంటే సమర్పణ జీవితానికి సాదృశ్యం. అట్లా పెట్టి నుంచి చెప్పినప్పుడు నాకు ఈ మాట చెప్పు. రైట్, ఈ మంగళసూత్రముతో అయ్యా చెప్పు. ఈ మంగళసూత్రముతో నిన్ను వివాహం చేసుకొని నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను ఎన్ని మూడు వేస్తున్నావు? మర్చిపోయి మూడు మూడు వేస్తున్నాం. దేవరని ఇది ఏ నాటికైనా మహనీయమే.
స్థిరమైన ప్రేమకును సూచనగా నీకు నీ ఉంగరమును బాగానే చెప్పావమ్మా. కూర్చో. ఇంకా బంగారు ఆభరణాలు ఒకవేళ చూసుకునేటువంటివి ఏమన్నా పెట్టుకోతులు ఉంటే పెళ్లి కుమారుడు తండ్రి గారు ఎంతో ఆత్మీయుడిగా మరి తన మోజస్ అల్లుడికి ఒక సైన్ తీసుకొచ్చారు. వారు ఈ సమయంలో మరి ధరించబోతున్నారు కనుక మనమందరం కూడా చిన్న పల్లవి. హల్లెలూయా. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు పాటిస్తా. దయచేసి మరి పెళ్లి కుమారుతో తల్లి ఆ తండ్రి మరి పెళ్లి కుమారుడు తండ్రి గారికి అలాగా మోజెస్ గారు మరి దాని సందర్భము కొంత ధనాన్ని ఈ ఖర్చు నిమిత్తమే సహకరించి ఉన్నారు. గిఫ్ట్గా దయచేసి ₹1,00,000 ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి అది వారు తీసుకోవాలని క్రీస్తు పేరిట తెలియపరుస్తున్నాము. వాడు వాడు కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా దైవ సేవకులు గూడూరు తాలూకు వారు దైవ సేవకులకి రావాలి. ఇంకా వారి బంధువులు సేవకులు బయట వచ్చే వారు కూడా దయచేసి సేవకులు కూడా రావాలి. దేవుడి గారు మన అధ్యక్ష వారు వారికి సంబంధించిన సేవకులు కూడా ఉన్నారు కదా. సో సేవకులు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా జ్యోతులు కనండి. దైవ సేవకులు కూడా దయచేసి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. మీరు కూడా అందరూ కూడా లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. మీ హక్కులు ప్రార్థన చేద్దామండి.
ప్రార్థన చేద్దాము. పరిశుద్ధులే ప్రభువా, కృపల తండ్రి, దయగల దేవాన్ని స్తోత్రాలు ఇంతవరకు నాయన వివాహంలో తోడుగిన స్తోత్రాలు, మీ చేసిన మేలును స్తోత్రం, మీ ఉపకారం స్తోత్రాలు అయ్యా. మోసను బట్టి సుగుణమైన ప్రాణం చేస్తున్న ప్రభువా, బిడ్డ నాయన ఏర్పడి స్తోత్రాలు, ఏక శరీరం, ఏకాత్మ, ఏక ప్రేమ కలిగి నిత్యము నీలో కొనసాగించే వారి సిద్ధపాసన ఆయన. మంచి ప్రార్థన పనులుగా చేయ, మంచి జ్ఞానవంతులు చేయ, ఒకరికి అర్థం చేసుకుని నీలో కొనసాగించేవారు సిద్ధపాసే. రాబోదినాల్లో మీ కొరకుని సాక్షాత్తు జీవించేవారుగా అనేకాత్మ సంపాదించే సిద్ధపరుస్తారని మీరు దీవించమని యేసే నామములో అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజ్యం వచ్చిన గాక, చిత్తం పరలోక మీద నిర్వహించిన భూమి మీద గాక. మాకు కావాల్సిన క్షమించిన ప్రకారము మరొని క్షమించము, సోదరులకు త్యాగ కీడి తప్పించము, రాజ్యము బలం మహిమయు నిరంతరం మాకు తోడింది గాక, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని దయా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, నూతనముగా జతపరచబడినటువంటి నూతన వధూవరులకు వారి జీవిత పర్యంతము పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉండి సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. దేవుడు మరి ఇరువురిని కూడా దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక. ఇరు కుటుంబాల పక్షాల వారిని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్ తెచ్చుడు అలా నడుచుకుంటూ మా తెచ్చి ముందు దగ్గరికి వెళ్ళేస్తారో అప్పుడు మీరు అక్షంతలో మీ దగ్గరికి ఇచ్చినట్టు చల్లండి. పాస్టర్స్ అలా ఉండండి, అధ్యక్షుడు వాళ్ళు జయరాజ్ మాస్టర్ గారు, ఎంఎంఎస్ మాస్టర్ గారు దయచేసి రండి. టౌన్ జోనల్ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు దయచేసి రావాలి. విజయ్ కుమార్ గారు రండి. టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ వారు మరి పెళ్లి కుమారుడికి వివాహ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. దయా జయదాసు, జయదాసు కమ్. శేఖర్ బాబా రా. తరఫున ఇద్దరు సాక్షులు రావాలండి, సాక్షి సంతకాలు కూడా పెట్టాలి. పెళ్లి కుమార్తె తరఫున ఇద్దరు సాక్షి సంతకాలు, పెళ్లి కుమారుడు తరఫున ఇద్దరు సాక్షి సంతకాలు పెట్టాలండి. ఎక్కడ రావాలండి? పెళ్లి కుమారుడు తరఫున కుమార్ పాస్టర్ గారు. సాటి లేని సృష్టికర్త
దయచేసి పెళ్లి కుమార్ తరఫున ఒక ఇద్దరు రావాలి. మేనమామ వచ్చాడు, ఒకరు రావాలి. దయచేసి ఇంకొకరు రావాలి. ఇక్కడ సిగ్నేచర్ గారి సంతకం కావాలి. రాలేదు. దయచేసి త్వరగా రావాలి. దేవరని దీవెనలు ధారాళముగరు వీరులపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగులు. దేవరని దీవెనలు ధారాళముగరు వీరులపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగులు. దంపతులు దండిగను రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగా నింపుగా పెంపగుచు అలింపున వీరు సుఖించుటకై. దయచేసి సమయంలో గవర్నమెంట్ ద్వారా భారతదేశ సంప్రదాయ ప్రకారంగా సర్టిఫికేట్స్ మరి పాస్టర్ గారు అందిస్తున్నారు. మనమందరం కూడా జాగ్రత్తగా అది చూడాలి. పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడికి ఇస్తున్నారు, జాగ్రత్తగా మనం చూడాలి. రైట్. మీ ఇద్దరు లేచి నిలబడండి. మా సుగుణమ్మ, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మరి నీకు ఇమ్మంటావా లేకపోతే మోషే గారికి ఇమ్మంటావా? ఎందుకంటే నువ్వైతే చాలా జాగ్రత్తగా పెడతావని అర్థమవుతుంది. అమ్మాయికి ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మ జాగ్రత్త పెట్టి సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్, ఎప్పుడు కూడా మీకు ఉండేటువంటిదని నేను కూడా తెలియజేస్తున్నాను. రైట్, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు నీకు వందనాలు, బిడ్డలను దీవించండి. నూతనంగా జతపరచబడినటువంటి దేవా మోషే గారిని అలాగే సుగుణువును బట్టి మరోసారి వీరినైనా మరి ఇప్పుడు వరకు ఇదివరకు నైనా వేరువేరుగా ఉన్నారు, కానీ ఇప్పుడు జతపరచబడ్డారు, ఏక శరీరమై ఉన్నారు. ఇప్పుడు మేము ప్రార్థన, దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు అని తెలియజేస్తున్నారు. ఇదిగా ఈ బిడ్డను ప్రత్యేకంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ లోకాన్ని నిండించి దాన్ని మీరు ఏలుబడి చేయండి అన్నట్టుగా దేవాని నామల విధంగా ఆశీర్దించండి. పిల్ల పాపలతో సుఖసాఖ్యాలతో సిరి సంపదలు అష్టాక్షరాలతో బిడ్డను దీవించి ఆశీర్దించమని క్రీస్తు ప్రభు పేరిట అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మోషేను అలాగే సుగుణమును నేను భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇందాక కూడా చెప్పేటప్పుడు మోషేను గురించి మాట్లాడుతూ మరి
భార్య అన్నాను, ఏమనుకోవద్దు, సగభాగం నువ్వు అట్లా ఉన్నా కనుక అందుకని చెప్పాను, ఏమనుకోబాకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, మీ మధ్యలోనికి ఇప్పుడు వస్తారు. ఒక్క నిమిషం ఉన్నాను. పెళ్లి కుమారుడు మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గర అత్యంత చదవండి, ఇసిరి బాగండి. వచ్చేసింది, జాగ్రత్తగా దింపుకోవాలా, జాగ్రత్తగా దింపుకోవాలా. గానేవి గారు ఒక మంచి నిమిత్తమై అందరికీ నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మంచి భోజనం చేసుకుని భోజనం చేసుకొని మరి దంపతులను మీరు ఆశీర్వదించి తిరిగి వెళ్ళాలని, ఎవరు కూడా తినకుండా పోకూడదు. మరి భోజనం చేసుకున్న తర్వాత సేవకులు మాత్రమే మరి మా ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంటే వాళ్ళ తర్వాత పోతారు. వాళ్ళు భోజనం చేసుకోండి. అందరూ సేవకులు పక్క చర్చిలోకి వెళ్తే భోజనాలు ఏర్పడుతుంటాయి. మీకు అందరికీ వాళ్ళకి బంధువులకి మరి చుట్టుపక్కల వచ్చిన వాళ్ళకి అందరికీ అవతల భోజనాలు సిద్ధపరుచున్నాయి. అవతల శామ్యాలు వేస్తున్నాయి, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ ఏర్పాటు చేసి. దేవుని నామానికి వందనాలు. మరి మా చెల్లెల యొక్క సుగుణ, మా బామర్ది మోష యొక్క వివాహ మహోత్సవానికి దేవుడు వాతావరణాన్ని అయితేమి సంస్కృతిని అయితేమి అందరినీ సురక్షితంగా తీసుకొచ్చి ఘనంగా చేపించినందుకు మొట్టమొదటిగా దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వివాహానికి సేవకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ ముఖ్యంగా సేవకులు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా యొక్క వివాహ మహోత్సవానికి విశేషటువంటి నా బంధువులకి, పెళ్లి కొడుకు బంధువులందరికీ ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు వచ్చి మా యొక్క పెళ్లి బామ్మర్తిని ఆశీర్వాదాలు మీకోసము పెళ్లి కొడుకు రుచికరమైన భోజనం ఏర్పడుతుంది చేసి వెళ్ళాల్సిన. అదేవిధంగా ఈ యొక్క వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరంగా చక్కటి వినడానికి వినసొంపైనటువంటి వాయిద్యములు వాయించినటువంటి వాయిద్యులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ని అమర్చేటువంటి సౌండ్ సిస్టమ్ యొక్క స్టాఫ్ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తాను. మరి ఒక్కసారిగా అందరికీ పేరు పేరున వందనాలు తెలుస్తాను. మీ కొరకు రుచికరమైన భోజనం ఉంది, మనస్ఫూర్తిగా భోజనం చేసి ఆశీర్వదించవలసిందిగా. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి అనేది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము మీరందరూ భోజనం చేసి వెళ్ళవలసినదిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే